ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం. ప్రజలు ప్రశాంతత కోరుకుంటారు, ప్రజలు ఉద్రిక్తతలు కోరుకోరు, ప్రజలు రాజకీయ ఘర్షణలు కోరుకోరు. ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తుందో చూస్తారు, అధికారంలోకి వద్దామనుకుంటున్నటువంటి ప్రతిపక్షం ఏం చేస్తుందో చూస్తారు, వీళ్ళిద్దరి యొక్క వాదనల్లోని వాస్తవం ఏంటో చూస్తారు, వాళ్ళిద్దరూ చెప్పేటటువంటి వాటిలో డొల్లతనం ఏంటో గమనిస్తారు, వాళ్ళు అర్థం చేసుకున్న మేర ఓటేస్తారు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకోవడం అనేది ఆయా రాజకీయ పార్టీ యొక్క ఎజెండా అవ్వాలి, ఆయా రాజకీయ పార్టీ యొక్క ఆలోచన ధోరణి అవ్వాలి. అలా కాకుండా ప్రజాస్వామ్యం అంటే అధికారంలో ఉన్నోడు వాడు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, వాడి ఇష్టం వచ్చిన రాజ్యం నడపచ్చు, వ్యవస్థలన్నీ గుప్పెట పెట్టుకోవచ్చు, అట్లాగే అధికారులందరూ బానిసత్వం చేయాలి, ఉద్యోగులందరూ వాళ్ళ కాళ్ళ కింద పడి ఉండాలి, అలాగే తంతే తన్నిచ్చుకోవాలి, తల పగలగొడితే పగలగొట్టించుకోవాలి, ఆస్తులు ధ్వంసం చేస్తే చేయించుకోవాలి అనేటటువంటి ఓ సరికొత్త ధోరణి ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఆటవిక యుగం వైపుకి తీసుకువెళ్తున్నాం, ఆలోచించుకోవాల్సినటువంటి పరిణామం.